ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు, ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినం వరకు నీవు నీ యొక్క భక్తిని మాత్రమే కాపాడుకుంటూ, నీవు నీ యొక్క విశ్వాస జీవితంలో ఎదుగుతూ, రాకడలో నేను ఎత్తబడాలని చెప్పి, నా మట్టుకు నేను చూసుకోవాలని చెప్పి అనుకుంటూ ఉన్న నీతో దేవుడి దినం మాట్లాడుతున్నారు. హెబ్రీలకు రాసిన పత్రిక 3:15లో, నేడు అనబడు సమయం ఉండగానే ప్రతిదినమును ఒకరినొకడు బుద్ధి చెప్పుకొనుడి. హేళనగా మొదటి నుండి మనకున్న దృఢమైన విశ్వాసమును అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారమై ఉందుము. హల్లెలూయా. ఈ మాటలు వినుచున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీవు నీ మట్టుకు నీవు నీ యొక్క భక్తిని చూసుకుంటూ నీ యొక్క విశ్వాసంలో మాత్రమే ఎదిగేటువంటి వ్యక్తిగా నీవు ఉన్నావేమో. అందుకోసమే ఈ దినం దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఈ వాక్యం ద్వారా. ఒక ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే, ఇశ్రాయేలు వారిని మోషే ద్వారా దేవుడు వాగ్దాన భూమికి నడిపిస్తున్నారు. 40 సంవత్సరాలు వారి యొక్క ప్రయాణంలో కొనసాగుతూనే ఉన్నారు. ఆ 40 సంవత్సరాల్లో కొంతమంది వారు దేవుడికి వ్యతిరేకంగా చేసినటువంటి పనులను బట్టి, వారి యొక్క పాపాలను బట్టి దేవుణ్ణి శోధించారు. శోధించిన దానికి తగిన ఫలితం వారికి మరణం కూడా దక్కినటువంటి వ్యక్తులుగా కొంతమంది ఉన్నారు. అందులో ఇశ్రాయేల్ నుండి, ఐగుప్తు నుండి ఎంతమంది అయితే బయటకు వచ్చారో అంతమంది కరెక్ట్గా ఎవరు కనానుకి చేరలేదు. అందులో కొంతమంది ఆ మట్టిలోనే దేవుడి కోపాగ్నికి భస్మమైపోయారు. కొంతమంది మాత్రమే కానానుకి, వాగ్దాన భూమికి చేరేటువంటి వ్యక్తిగా ఉన్నారు. వారు అట్లాగా కొంతమంది ఆ మట్టిలోనే కలిసిపోవడానికి కారణం ఏంటంటే, ఎవరి విశ్వాసం ఎవరి భక్తి వారు చూసుకునే వ్యక్తిగా ఉన్నారు. వారిలో కొంతమంది అయినా కానీ మనకున్న విశ్వాసం, నాకుంది విశ్వాసము, వాగ్దాన భూమికి చేరతామని చెప్పి ఒకరు పడిపోయిన స్థితిలో ఉన్నప్పుడు విరక్తి పుట్టచ్చు, కోపం రావచ్చు, అలసిపోయి ఉండొచ్చు. అలాంటి సమయంలో వారిని చూసి వదిలేసిన వ్యక్తులుగా వారు ఉన్నారు. అదే సపోజ్ ఇప్పుడు వారు పక్కన వారికి ధైర్యం చెప్పే వ్యక్తులుగా, దేవుడు వారి మీద చూపినటువంటి ప్రేమను పక్కన వ్యక్తుల మీద కూడా చూపిన వ్యక్తులుగా ఉన్నట్లయితే, ఆ దినం ఆ 40 సంవత్సరాల్లో ఎంతమంది అయితే బయటకు వచ్చారో అంతమంది కానానుకు చేరేవారు. వారిలో దేవునిలో ఉన్న ప్రేమ వారిలో లేదు కాబట్టి కొంతమంది మాత్రమే కానానికి చేరిన వ్యక్తులుగా ఉన్నారు. అందుకోసమే ఈ దినం దేవుడు నీతోనే మాట్లాడుతున్నారు. నీవు విశ్వాసంలో ఎదిగేటువంటి స్థితిలో ఉన్నప్పుడు, నమ్మకత్వంలో దేవుడికి దగ్గర అయ్యే స్థితిలో ఉన్నప్పుడు, ఆయనలో ఉన్న ప్రేమ నీలో కూడా ఉంది. అది కూడా దినదినం ఎదిగేటువంటి ప్రేమ కలిగి నీవు ఉండాలి. అందుకోసమే దేవుడి దినం మాట్లాడుతున్నారు. ఆయన ప్రేమ నీలో సంపూర్ణత కలిగి ఉండాలి అంటే, ఇతరులను వారి విశ్వాస జీవితంలో పడిపోయినప్పుడు కానీ, రక్షణ పొందలేనటువంటి వ్యక్తులుగా ఎవరైనా ఉన్నారేమో కానీ, వారిని చూచి వారు బాధలో ఉన్నప్పుడు, విశ్వాసంలో పడిపోయిన వ్యక్తులుగా ఉన్నప్పుడు వారిని చూచి వదిలేకుండా ఆయనలో ఉన్న ప్రేమ నీలో సంపూర్ణం అవుతున్నట్లు నీవు వారిని ఓదార్చాలి, విశ్వాసంలో కట్టాలి, వాక్యముని వారితో పంచుకుంటూ దేవునిలో బలపరిచే వ్యక్తిగా నీవు ఉండాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నారు. చివరి వరకు నీవు ఒక్కడివి మాత్రమే రాకడలో ఎత్తబడితే దానికి అర్థమేముంది? మన యేసు ప్రభుల వారు మరణించడానికి అర్థమే లేదు. ఆయన భూమి మీద ఉన్న అందరూ ఆయనలో సంపూర్ణులై విశ్వాసాన్ని కాపాడుకుంటూ ఎత్తబడాలని ఆయన ఆశ. ఆయనలో పాతబట్టి లేపబడిన వ్యక్తిగా నీవు ఉన్నావు. అలాంటప్పుడు నీ యొక్క పాత స్వభావం చనిపోయింది. యేసుక్రీస్తు యొక్క స్వభావం మాత్రమే నీవు కలిగి ఉన్నావు. ఆ స్వభావం ఎట్లా ఆలోచిస్తుందంటే, నేను మాత్రమే కాదు, నాతో ఉన్న చుట్టుపక్కల వారు అందరూ కూడా రక్షణలో ఎత్తబడే వ్యక్తులుగా ఉండాలి అని చెప్పి, సెల్ఫిష్నెస్ లేనట్టుగా ఆయన ప్రేమ మనలో సంపూర్ణంగా
ఉన్నట్లుగా మనం ఇతరుల గురించి కూడా ఆలోచించే వ్యక్తులుగా మనం ఉంటాం. అందుకోసమే మనం కలిగి ఉన్న విశ్వాసం ఇతరులకి పంచుతూ చివరి వరకు ఆ విశ్వాసాన్ని కాపాడుకోవాలని చెప్పి దేవుడు తెలియజేస్తున్నారు. ఆ విశ్వాసాన్ని ఎట్లా కాపాడుకోవాలంటే సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరినొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు సమస్త విధములైన జనములతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. హల్లెలూయా. ఈ మాటలు వినుచున్న ప్రియ సహోదరి సహోదరుడా, మనం ఏం చేయాలి? విశ్వాసంలో అందరం ఏకమై ఉండాలి. ఏకమై ఉండడానికి మనం ఏం చేయాలంటే అందరం కలిసి సంగీతాలతో దేవుణ్ణి గణపరచాలి. స్తుతి అర్పణ దేవుడికి చెల్లించాలి. ఇతరులు మీ యొక్క సహోదరులు కానీ ఎవరైనా తప్పు చేసినప్పుడు వారిని పక్కకు తీసుకువెళ్ళి ఒంటరిగా వారిని గద్దించాలి, బుద్ధి చెప్పాలి. అది కరెక్ట్ కాదు, నువ్వు ఇట్లా చేయి, దేవుడికి ఇష్టం లేదని చెప్పి గద్దించే వ్యక్తిగా నువ్వు ఉండాలి. వారి మీద దేవుడు నీ మీద కృప చూపించినట్టు, దేవుడు నిన్ను క్షమించినట్లు నీవు వారిని క్షమించే వ్యక్తిగా ఉండాలి. ఎవరైనా నీ ఎడల తప్పు చేసిన, పాపం చేసిన దాన్ని దేవుడు క్షమించినట్లు నీవు క్షమించాలి వారిని. అది కాక మరియు మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేమి చేసినను ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు సమస్తమును ఆయన పేరట చేయుడి. మీరందరూ కలిసి ఒకరితో ఒకరు సంగీతములతో దేవుని స్తుతి అర్పణ మనం చెల్లించే వ్యక్తులుగా ఉండాలి. వాక్యమును పంచుకునే వ్యక్తులుగా ఉండాలి. ఆయన ప్రేమను ఒకరితో ఒకరు పంచుకునే వ్యక్తులుగా ఉండాలి. విశ్వాసంలో ఒకరితో ఒకరు బలపరుచుకునే వ్యక్తులుగా మనం ఉండాలి. ఆయన చేసిన ప్రతి ఒక్క పనిని జ్ఞాపకము చేసుకుంటూ వాక్యంని హృదయంలో పెట్టుకుంటూ వాక్యాన్ని ఎప్పుడు ఇతరులతో పంచుకుంటూ దృఢ విశ్వాసంలోకి వెళ్ళి అందరూ ఎత్తబడాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు. అందుకోసమే ఈ దినం వరకు నీవు నీ యొక్క విశ్వాసాన్ని మాత్రమే చూసుకునే వ్యక్తిగా నీవు ఉన్నావేమో. ఆ దినం మోషే కాలంలో వారందరూ అట్లాగా అరణ్యంలో కలిసిపోయిన వ్యక్తులుగా ఉండడం దేవుడు ఇష్టపడడం లేదు. అందుకోసమే క్రొత్త నిబంధనలో ఆయన ప్రేమ చేత మనల్ని పరిపూర్ణలుగా చేసి ఆయన యొక్క ప్రేమను మన ద్వారా అందరికీ పంచి విశ్వాసంలో అందరినీ బలపరిచి ఆయన కీర్తిని ప్రకటించు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించు, బుద్ధి చెప్పుకొనొచ్చు, వాక్యాన్ని పంచుకుంటూ స్తుతి అర్పణ చేస్తూ విశ్వాసంలో బలంగా నిలబడి కట్టబడి రాకడ వరకు నిలకడగా ఆయన యందు నిరీక్షణ కలవారమై అందరం ఉండాలి. అందరూ ఎత్తబడే గుంపులో ఉండాలని చెప్పి దేవుడి దినం కోరుకుంటున్నారు. అట్టి కృప దేవుడు నీకు దయచేయునుగాక. ఆమెన్.